ఆహా! ఈ నాగుపాముల జంట వృషభ రాశి వారి ఇంట్లో సంచరిస్తుంది. పొరపాటున కూడా వాటికి కోపం తెప్పించకండి. మీ జీవితం నాశనం అయిపోతుంది. ఇలా చెయ్యండి చాలు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే చాలా వరకు తగాదాలకు వివాదాలకు దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని ఆలోచించి పరిష్కరించాలని కోరుకుంటారు. చేసే పని విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటారు. అలానే ఈ రాశి వారికి కోపం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ బయట వ్యక్తుల ముందు ఆ కోపాన్ని అయితే చూపించరు. చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. వారిని నమ్మి ఏదైనా ఒక విషయం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని అయితే బయటకు రానివ్వరని చెప్పుకోవచ్చు. అంటే నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఈ రాశి వారు అయితే ద్రోహం చేయరు. అలానే ఈ రాశికి సంబంధించిన వారిలో ఆర్థికంగా కూడా జాగ్రత్త అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బయట తమ యొక్క గొప్పతనాన్ని హుందాతనాన్ని చూపించుకోవాలనే కోరిక ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులు, సౌందర్యంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే ఎక్కువగా విందు వినోదాలతో పాల్గొనాలని, బంధువులతో సమయాన్ని గడపాలని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే లగ్జరీగా జీవించాలనే కోరిక వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎంతో కాలంగా నష్టాలు తెచ్చిపెట్టేటువంటి వ్యాపారాలు కానీ, లేకపోతే ఏవైతే తక్కువ లాభాలు తెస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మూసేద్దాం అనుకునేసరికి అవన్నీ కూడా లాభాల బాటలో పయనించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. వ్యాపార రీత్యా కోరుకున్న మార్పులు అనేవి మీకు చాలా వరకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అలానే కొత్త ఉత్సాహాన్ని అయితే వ్యాపారంలో తీసుకొస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం మెరుగుపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారికి ఉపశమనం లభించడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్య రీత్యా మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే సరిపోతుంది. పెద్దల ఆరోగ్య విషయంలోనే అలానే పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకి ఈ సమయంలో మీ ముందు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. అందులో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలానే విద్య రీత్యా మీరు భవిష్యత్తు కొరకు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు సాగడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా పెద్దలతోనే గురువులతోనే సమయాన్ని గడుపుతారు. దీని కారణంగా కొత్త కొత్త విషయాలు అనేవి వీరు చాలా చురుగ్గా గ్రహిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులు రాకపోవడం వల్ల అధిక పని భారం కానీ, లేకపోతే భారీ పని కూడా కొన్ని సందర్భాల్లో మీ మీద పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి మాత్రం బాగా కలిసి వచ్చే సమయం. మీరు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. అంటే చెరువుల విషయంలో కోరుకున్న విధంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారి ఇంటి చుట్టూ కూడా నాగుపాముల జంట అంటే మీ ఇంటికి కొంచెం
కొంచెం దూరంలో సంచరిస్తూ ఉంది. ఈ జంటను చూసినప్పుడు మాత్రం మీరు పొరపాటున కూడా వాటికి హాని కలిగించకండి. తెలిసి తెలియక కానీ వాటికి మీరు ఇబ్బంది పెట్టినట్లయితే ఆ పాపం 1 కాదు 2 కాదు, దాదాపు 20 సంవత్సరాల వరకు మీ కుటుంబాన్ని ఆ శాపం అయితే వెంటాడుతుంది. మీరు వెంటనే ఒక పని అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా అలా నాగపాముల జంట అనుకోకుండా మీకు తారసపడినట్లయితే మీరు పాదరక్షలు ధరించి ఉంటే ఆ పాదరక్షలు తీసి పక్కకు విడిచి ఆ నాగపాముల జంటను చూస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకోవాలి. అంటే ఉద్యోగరీత్యా కానీ, సంతాన విషయంలో కానీ, వివాహ పరంగా కానీ ఎటువంటి కోరికైనా కూడా ఆ నాగపాముల జంటను చూసి కనుక మీరు కోరుకున్నట్లయితే 100% ఆ కోరిక అనేది తీరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆ నాగదేవత అనుగ్రహం అనేది లభించడం వల్ల తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అయితే పొరపాటును కూడా వాటికి మీరు హాని చేయకండి. చేసినట్లయితే జీవితాంతం కష్టాలు అనుభవించే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా మార్పులు ఉంటాయి. అంటే మనుషుల మధ్య మనస్పర్ధలు తగ్గిపోవడం యొక్క కష్టాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే సంతానానికి వివాహం చేయడానికి కానీ, వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. అంటే బయటకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, డబ్బు విషయంలో కానీ, అంటే కొంతమందిని నమ్మి మీరు డబ్బు విషయంలో మధ్యవర్తులుగా వ్యవహరించడం వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో మీరు తస్మాత్ జాగ్రత్త. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా మీరు ఏవైతే పదవులు స్థానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాటిని దక్కించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆర్థికంగా కూడా ఆకస్మిక ధన లాభాలు ఉండబోతున్నాయి. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది. నూతనంగా ఎవరైతే కెరియర్ పరంగా ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడా తొందరలోనే ఉద్యోగాలకి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా ఈ రాశివారు శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.